టీమిండియాలో ఇప్పుడు మరోసారి పవర్ గేమ్‌పై చర్చ మొదలైంది. తాజాగా వస్తున్న కొన్ని రిపోర్టుల ప్రకారం రోహిత్ శర్మకు మద్దతుగా ఉన్న వర్గం టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అధికారాలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వివిఎస్ లక్ష్మణ్‌ను టీమ్ డైరెక్టర్‌గా తీసుకురావాలని రోహిత్ శర్మ వర్గం కోరుకుంటున్నట్లు కొన్ని కథనాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం టీమిండియా వ్యవహారాల్లో గంభీర్‌కు చాలా కీలకమైన నిర్ణయాధికారం ఉందనే అభిప్రాయం ఉంది. అయితే వివిఎస్ లక్ష్మణ్‌ను గంభీర్‌కు పై స్థాయిలో లేదా సమాంతరంగా కీలక పాత్రలోకి తీసుకువస్తే గంభీర్‌కు ఉన్న పూర్తి కంట్రోల్ తగ్గుతుందని రోహిత్ వర్గం భావిస్తున్నట్లు సమాచారం. ఇక అసలు టార్గెట్ ఏంటి అంటే 2027 వన్డే వరల్డ్ కప్. రోహిత్ శర్మ 2027 వన్డే వరల్డ్ కప్‌లో ఆడాలనే లక్ష్యంతో ఉన్నాడనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ విషయంలో గౌతమ్ గంభీర్, అజిత్ అగర్కర్ ఇద్దరు కీలక అడ్డంకులుగా ఉన్నారనే చర్చ గత కొంతకాలంగా తెరపైకి వచ్చింది. ఇదే సమయంలో రోహిత్ శర్మ ఓ రియాలిటీ షోకు సుమారు 6 నెలల పాటు కమిట్ అయ్యాడనే ప్రచారం కూడా ఉంది. దీంతో వరల్డ్ కప్‌కు ముందే ఇలాంటి షో చేయడం వల్ల రోహిత్ ఫిట్నెస్, క్రికెట్‌పై ఫోకస్‌పై ప్రశ్నలు వస్తాయా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అందుకే గంభీర్‌కు పై స్థాయిలో వివిఎస్ లక్ష్మణ్‌ను కీలక బాధ్యతల్లోకి తీసుకురావాలని రోహిత్ వర్గం కోరుకుంటోందనే వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఇక్కడ ఓ విషయం చాలా కీలకం. ఇవన్నీ ప్రస్తుతం వస్తున్న రిపోర్టులు, ప్రచారాలు మాత్రమే. రోహిత్ శర్మ స్వయంగా ఇలాంటి డిమాండ్ చేశాడని అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు. అలాగే అజిత్ అగర్కర్‌ను తొలగించడం లేదా వివిఎస్ లక్ష్మణ్‌ను టీమ్ డైరెక్టర్‌గా నియమించడం గురించి కూడా అధికారిక ప్రకటన వెలువడలేదు. కాబట్టి ఇది నిజంగా రోహిత్ శర్మ వర్గం వేసిన ప్లానా? లేకపోతే టీమిండియాలో జరుగుతున్న పరిణామాలపై వచ్చిన మరో గాసిప్పా అనేది తెలియదు. 2027 వరల్డ్ కప్ ముందు టీమిండియాలో ఈ పవర్ గేమ్ ఎటు దారితీస్తుందో చూడాలి.